మైక్. యా, కుమార్ గారు ప్లీజ్ స్టార్ట్. ఎవరికి? డైరెక్టర్ గారు బిపిన్. డైరెక్టర్ గారు కానీ ఒక్క నిమిషం ఇస్తాను. సార్ సార్ అంటే జనరల్గా హార్డ్ హిట్టింగ్ మూవీస్ అన్నీ సేలబుల్ పాయింట్స్ లేకపోతే ఏదో ఆ, ఒక ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉండాలి థియేటర్స్కి రావాలంటే అని ట్రేడ్ అలా నడుస్తూ ఉంది. ట్రైలర్ చూసిన తర్వాత లేకపోతే టైటిల్ ట్రైలర్ కూడా చాలా ఆ, ఒక లైటర్ వేలో ఉన్నాయి. సో ఈ కంటెంట్తో ఆడియన్స్ని ఎంతవరకు అట్రాక్ట్ చేయొచ్చు అని అనుకుంటున్నారు? సార్ ఇది మీకు సినిమా చాలా ఎంగేజింగ్ ఉండబోతుంది. లైక్ ట్రైలర్ ఎలా ఉందో అలానే సినిమా అంతా ఉండబోతోంది. నెక్స్ట్ మరీ ప్రిడిక్టబుల్గా అలా ఏం ఉండదు సినిమా. అండ్ ఇంకోటి, ఒక లవ్ స్టోరీని ఒక కొత్త అద్భుతమైన లొకేషన్లో చూసేటప్పుడు డెఫినెట్గా థ్రిల్ వస్తుంది వ్యూవర్కి. అదే మా క్యాచ్ పాయింట్ అనమాట. అంటే ఈ కథని ఆ, అంటే ఎక్స్పీరియన్స్ చేయటానికి రావాలి అంటే వాట్ ఈస్ ద యువర్ కోర్ ఐడియా? అంటే లవ్ స్టోరీయా, ఇట్స్ మ్యూజికల్ స్టోరీయా? అదే సార్, మ్యూజికల్ లవ్ స్టోరీ బేసికలీ. మ్యూజిక్తో ఈ సినిమాని థరోగా ఎంజాయ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ తోటే దీని మీద వర్క్ చేయడానికి ట్రై చేశాము. సో థియేటర్కి వచ్చిన వాళ్ళకి దే విల్ హ్యావ్ జాయ్ రైడ్, అంతవరకు వీ కెన్ ప్రామిస్. నరేష్, హలో. సో జాయ్ రైడ్ అన్నారు, నీకు రైడింగ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ కదా, సో అందుకే ఒప్పుకున్నావా? అలా ఏం లేదు, ఐ లైక్ రైడింగ్, ఎస్. అందుకే వాళ్ళు పాపం షూట్ పెట్టినా కూడా నేను కార్లో వెళ్ళిపోయాను వాల్పాయ వరకు. 1200 కిలోమీటర్స్ అనుకుంటా, 1100 చేంజ్. యా. అంటే కథలు ఓకే చేసే ప్రాసెస్లో అంటే మీరు చాలా సెలెక్టివ్గా అన్ప్రెడిక్టబుల్గా ఉంటారు మీ చాయిస్ ఆఫ్ స్టోరీస్. కానీ వాట్ ఈస్ ద రీజన్? ఏంటి కాన్షియస్గా అలా తీసుకుందని? అలా ఏం లేదు, నేను బేసిక్గా స్క్రిప్ట్లో ఉన్న కాన్వర్జేషన్ సెన్సిబిలిటీస్ చూస్తాను అనమాట. ద వే హౌ దే రైట్ ద స్క్రిప్ట్, డైలాగ్స్ ఎలా ఉన్నాయి, అసలు ఈ జనరేషన్ కనెక్ట్ అయ్యేలా ఉన్నాయా లేవా, చిన్న సెన్సిబిలిటీస్ న్యాచురల్గా ఉన్నాయా, సెన్సిబుల్గా ఉన్నాయా, నేను అవి బాగా చూస్తాను అనమాట యాక్చువల్గా. యా, అంటే స్క్రిప్ట్ ఓకే చేసే ముందు. మీకు ఈ సెన్సిబిలిటీస్ విషయానికి వస్తే ఈ కథలోని మీ క్యారెక్టరైజేషన్ అనేది ఒక బిగ్గెస్ట్ అట్రాక్షన్ పాయింట్ ఈ కథ చెప్పడానికి కానీ మేము రావడానికి కానీ థియేటర్స్. సో ఏంటి మీ మీ క్యారెక్టరైజేషన్లో ఉన్న కొత్తదనం ఏంటి? ద బేసిక్గా లైఫ్లో ఒక గోల్ని అచీవ్ చేయాలనుకున్నవాడు, సో లైఫ్లో చాలా హర్డిల్స్ ఉంటాయి ఒక గోల్ని అచీవ్ చేయాలంటే. ఫ్యామిలీ సైడ్ నుంచి కానివ్వచ్చు, రిలేటివ్ సైడ్ నుంచి కానివ్వచ్చు. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాడు ఎలా ఫైట్ చేసి వాడి గోల్ని అచీవ్ చేసుకుని అందరినీ యాక్సెప్ట్ అయ్యేలా చేశాడో, దట్స్ లైక్ మీ లైఫ్లో, నా లైఫ్లో, అందరి లైఫ్లో ఉండేదే స్మాల్ జర్నీ. అందరు కనెక్ట్ అయ్యేలా ఉంటుంది ఆ జర్నీ, ఆ క్యారెక్టర్ది. ప్రొడ్యూసర్ గారు చెప్పండి సార్. హలో అండి. హలో. ట్రైలర్లో విజువల్స్ కానీ లొకేషన్స్ కానీ కొంత క్యాస్టింగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. అంటే చిన్న సినిమా అని అంటారేమో కానీ చాలా చిన్న సినిమా కంటే చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీసినట్టు అన్నారు. అవును సార్. పర్టికులర్లీ ట్రైలర్ విషయానికి వస్తే, కంటెంట్ విషయానికి వస్తే డైలాగ్స్ చాలా చాలా బాగున్నాయండి. ఆ లాస్ట్ కీర్తిశేషులనే డైలాగ్ కానీ, పెళ్లి గురించి ఆవిడ చెప్పే డైలాగ్ కానీ, లేకపోతే అర్థం చేసుకోవడం గురించి చెప్పే డైలాగ్ బట్టి అన్నీ బాగున్నాయండి, ఇంట్రెస్టింగ్. ఈ మధ్యకాలంలో చూసిన ఆ పదం వాడను కానీ చిన్న సినిమాల్లో బాగా ఎపీలింగ్గా అనిపించింది. థ్యాంక్ యూ సార్. ఒకటి హీరోయిన్ గారు చెప్పే ఒక డైలాగ్ ఒకటి ఉంది, నేను కష్టాలు కవల పిల్లలు అన్నట్టు చిన్న సినిమాలు కష్టాలు కవల పిల్లలు అంటారు. ఈ మధ్యన 1-2 ఆఫీసుల్లో మిమ్మల్ని చూశాను కూడా, ఒకళ్ళే వస్తున్నారు, ఏదో కలుస్తున్నారు, వెళ్తున్నారు. ఏంటి అసలు దాని అది గురించి నా చెప్పండి. చాయిస్ సార్ యాక్చువల్గా. అంటే ఏంటంటే అన్ని పనులు నేర్చుకోవాలనుకున్నాను, ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ టు ఎండ్. ఎలా ఉంటుంది, ఎవరెవరితో మాట్లాడాల్సి వస్తుంది, ఎక్కడెక్కడికి వెళ్ళాల్సి వస్తుంది అనేలాగా ఐ వాంటెడ్ టు లర్న్. అందుకోసమే ఐ రీచ్డ్ అవుట్. కరెక్టే, మిమ్మల్ని నేను కూడా కలిసాను 2 చోట్ల. సో అందుకని నేనే డైరెక్ట్గా వెళ్ళి కలవడము, నేనే డైరెక్ట్గా అందరిని ఇంట్రడ్యూస్ చేసుకోవడము, టు అండర్స్టాండ్ హౌ ఇండస్ట్రీ వర్క్స్ అనేది పెద్దవాళ్ళ దగ్గర తెలుసుకోవడం కోసము. అంటే సీనియర్ మోస్ట్లు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి నాకున్న డౌట్